ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. మనము గలతీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 20 వచనాల్లో గలతీల కొరకైన పౌలు శ్రద్ధ అనే అంశంలో మనము ఇప్పటి వరకు 8 నుంచి 20 వచనాలలో మనము 14వ వచనం వరకు 13వ వచనం వరకు ధ్యానం చేశాం. 14వ వచనం ధ్యానం చేస్తున్నాం. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తునీకరింపలేదు, నిరాకరింపునైనను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను తునీకరించలేదు అని అంటే, ఆయన శరీర బలహీనతలు ఉన్న వారు దాన్ని ఎంతగానో ప్రేమించి, అంటే ఆయన నిరాకరించక ఆయన చెప్పే సువార్త విని నమ్మారు కదా. ఆ రోజు నన్ను దేవుని దూత వలె, క్రీస్తు యేసును వలె అంగీకరించారు కదా అనే పదాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే మీరు నన్ను ఆ రోజు ప్రకటించిన సువార్త నమ్మి నన్ను అంతగా ప్రేమించారు కదా, ఈరోజు మరి నన్ను ఎందుకు ద్వేషిస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు అంటే, ఆ రోజు మీకు ప్రకటించిన సువార్త నమ్మి అదే విశ్వాసంలో నిలవకుండా మళ్ళీ దుర్బోధల మాట విని వాళ్ళని ప్రేమిస్తున్నారే తప్ప నన్ను మీరు ప్రేమిస్తే నేను ఈరోజు యేసుక్రీస్తు నామములో మీకు అందించిన సువార్త విని అందులో నిలవాలి కదా అనే దాన్ని అర్థం వచ్చేటట్టు ఇక్కడ పౌలు ఈ మాటలు పలుకుతున్నాడు. ఆ రోజు దేవుని దూత వలె, క్రీస్తు యేసును వలెనే నన్ను అంగీకరించిన ఆ మనసు ఈరోజు ఏమైంది, ఆ నమ్మకం ఈరోజు ఏమైంది, మరి ఈరోజు మరి ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కొరకు వ్యయ ప్రయాసాలు పడి సువార్త అందిస్తున్న సేవకుడికి నిజమైన సంతోషం. మరి గొర్రె ఎదగాలి, దేవుని విశ్వాసి ఎదగాలి, దేవుని బిడ్డ ఎదగాలి. మీరు ఎదుగుతుంటే నిజమైన దైవజనుడు ఎంతో సంతోషిస్తాడని మీకు తెలుసా? నిజమైన దైవజనుడు మీ దగ్గర ఆస్తులు అంతస్తులు ఆశించడు, కానీ మీ ఎదుగుదలను ఆశిస్తాడు, మీ ఫలాన్ని ఆశిస్తాడు. అనగా మీరు దేవునిలో బహుగా ఫలించాలని ఆశిస్తాడు. పౌలు కోరుకుంటున్నట్టే నిజమైన సేవకులు కోరుకుంటారు. కాబట్టి మీరు దేవునిలో ఎదిగి స్థిరంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసిన సేవకుడు కూడా ఆశిస్తున్నాడని ఎరిగి మీరు బహుగా దేవునిలో ఫలించి ముందుకు సాగిపోయే భాగ్యం ఆత్మదేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.